యూట్యూబ్ శ్రోతలకు ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశం అంటే భారతదేశంలో టాక్ ఆఫ్ ది నేషన్ అయిపోతుంది. టాక్ ఆఫ్ ది నేషన్ అంటే దాదాపు ఒకప్పుడు ప్రజానాయకులు, ఇంకొకప్పుడు స్వామీజీలు, ఇంకొకప్పుడు విధర్మీయులు. మొన్న చూసాం మనం ఢిల్లీ పార్లమెంట్ హౌస్ మస్జిద్లో ప్రఖ్యాత రాజకీయ నాయకుల యొక్క పరివారం నుంచి ఉండేటువంటి డింపుల్ యాదవ్ వాళ్ళ ఆహ్వానం మేరకు మస్జిద్ లోపలికి పోవడము, సాధారణంగా అందరి మాదిరిగానే కూర్చోవడము, ఆల్ ఇండియా ఇమామ్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి తెలుగుపరుడే కానీ సాజిదీ రషీద్ అనేటువంటి వాడు ఆమె వస్త్రాలంకరణ విషయంలో మురికిగా నోరు జారడం టీవీ లోపల నడుస్తూనే ఉంది ఆ విషయం అంతా. కాబట్టి ఎప్పుడెప్పుడో పార్లమెంట్లో కొందరు ప్రముఖులు, ఆ తర్వాత స్వామీజీలు, ఆ తర్వాత చివరికి విధర్మీయులు సైతం మాట్లాడుతున్నటువంటి స్త్రీ వస్త్రాలంకరణ విషయం ఏదైతుందో నాదైన శైలి లోపల నేను కూడా నా అభిప్రాయాన్ని వ్యక్తపరచాలనే అభిప్రాయంతో ఈనాటి ఈ వీడియోలో కొన్ని విషయాలు. నారీ శక్తి అంటే మొట్టమొదలు నారీ అంటే స్త్రీ ఎంత గొప్ప వైభవంతో ఈ సృష్టిలో పుట్టిందనే విషయం స్త్రీ తెలుసుకోవాలి. భగవద్గీత లోపల 10వ అధ్యాయం లోపల వస్తుంది, కీర్తిర్ శ్రీర్వాక్ష నారీణాం స్మృతిర్మేధా ధృతి క్షమ. ఏంటంటే నీ విభూతులను నేను చూస్తా అని చెప్పేసి అర్జునుడు శ్రీకృష్ణునికి కోరడము. అయితే అనేక విభూతులను వివరిస్తూ ప్రత్యేకించి స్త్రీల లోపల ఉండేటువంటి భగవత్ విభూతులు ఏంటి అనే విషయానికి వస్తే, కీర్తి అంటే ఏ కవులో కూడా కీర్తించాలన్నా ఆ కవిత్వానికి భాషకు అందని కీర్తించదగిన అంశాలు సృష్టిలో ఎన్నో స్త్రీల లోపల దేవుడు పెట్టి ఉన్నాడు. కీర్తి శ్రీ చాలా అర్థాలున్నాయి. శ్రీకి అనేక అర్థాల లోపల శ్రీ అంటే ఒక శక్తి. స్త్రీ లోపల ఎంత గొప్ప శక్తి ఉందో చాలా గొప్ప శక్తి ఉంటుంది అన్నట్టు. మొత్తం మీద వాక్, పురుషుని మాటకు స్త్రీ మాటలకు చాలా వ్యత్యాసం ఉంటుంది అన్నట్టు. స్త్రీ వాక్కుకు జ్ఞానమే కనుక తోడైందంటే ఆ వాక్కు అదొక పాశుపతాస్త్రం అయిపోతుంది అన్నట్టు. అంతటి వాక్శక్తి పురుషుల కంటే ఎక్కువ స్త్రీల లోపలనే ఉందన్నట్టు. స్త్రీ మాటిచ్చింది అంటే ఘర్షణ కూడా సద్దుమణిగిపోతుంది అన్నట్టు. వాక్ ఆమె అట్లుంటుంది స్త్రీది. ఒక భర్త ఏదో తప్పుకు పొరపాటుకు పాటుపడ్డ తర్వాత, అప్పుల విషయంలో దానిలో పొరపాటు పాటుపడ్డ తర్వాత ఎంతోమంది ఆయనపై ఘర్షణకు దిగుతారన్నట్టు మొత్తం మీద. కానీ భార్య గనక బయటికి వచ్చి నీకేం నష్టం జరిగింది,
ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు అనే విషయం గనక కల్పించుకొని నా మాట వినండి అనే మాట చెప్పడానికి వస్తే ఆ మాటకు జ్ఞానమే తోడైతే మండుతున్న అగ్నిపైన కుంభవృష్టి గుర్చినట్టు ఆ ఘర్షణ అక్కడికక్కడే సద్దుమణుగుతుందన్నాడు. కీర్తిర్ వాక్చ నా స్త్రీ యొక్క స్మృతి అంటే జ్ఞానం. స్మృతి కీర్తిర్ వాక్చ నారాయణ. స్మృతి అంటే ఆమె యొక్క ధారణాశక్తి, మేధ ఆమె యొక్క మేధాశక్తి, ధృతి ఆమె యొక్క ధైర్యము, క్షమ ఆమె యొక్క క్షమాగుణం ఏదైతుందో కీర్తిర్ శ్రీర్ వాక్చ నారాయణం స్మృతిర్మేధ ధృతి క్షమ. ఆమె లోపల ప్రత్యేకంగా భగవత్ విభూతులై ఉన్నాయట. ధైర్యం, క్షమాగుణం ఈ రెండు లేకపోతే అత్తవారింటి లోపల భర్త పెళ్ళైన తర్వాత నిలదొక్కుకోవడం చాలా కష్టం అన్నట్టు. అన్నిటి విషయం లోపల ధైర్యం ఉండడము, కష్టాలకు నిలదొక్కునేటువంటి ధైర్యం ఉండడము, క్షమాగుణం ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా సంసారాన్ని కొనసాగించడం, ఇది స్త్రీకే సాధ్యం అన్నట్టు. ఎంత తమ స్వంత అమ్మనాన్నల ఇల్లు వదిలి ఇక్కడికి వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేసి ఏదో 199 ఎన్నో కష్టాలు అనుభవించుకుంటూ గడిచిపోతుంది అన్నట్టు. ఏ ఒక్కటి అట్లా విఫలమైతే రెండో విషయం వేరే. అదే పురుషుడు కనుక దత్తత పోయిండు అనుకోండి, ఇల్లరికం పోయిండు అనుకోండి, 100 కేసుల లోపల 90 ఫెయిల్ అయి 10 మాత్రమే మిగులుతాయి అన్నట్టు. ఎందుకంటే ధైర్యము ఉండదు, క్షమాగుణం కూడా స్త్రీలకు ఎంత అయితే ఉంటుందో పురుషులకు ఉండడానికి వీలేదు. కీర్తిర్ శ్రీర్ వాక్చ స్మృతి జ్ఞానం విషయానికి వస్తే ఆమె యొక్క ధారణాశక్తి, జ్ఞానశక్తి చాలా గొప్పగా ఉంటుంది అన్నట్టు. తపో మార్గం లోపల ఆమె మేధాశక్తి, ఆమె స్మృతి చాలా అధికంగా ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే మనము మంత్ర ఉపాసన విషయం తీసుకోండి, శాస్త్ర అధ్యయన విషయం తీసుకోండి, స్త్రీ గనక ఏకాగ్రచిత్తముతో వీటిని సాధించి తీరాలి అనేటువంటి సంకల్పం చేసిందని కూడా మొత్తం మీద అటువంటి సంకల్పం గనక స్త్రీకి వచ్చినప్పుడు ఆమె గనక సాధనకు ఉపక్రమిస్తే చాలా తొందరగా సిద్ధి కలగడానికి అవకాశం ఉందన్నట్టు. ఇది సృష్టిలో దేవుడే పెట్టినటువంటి మహావిభూతులు, 7 విభూతులు ఉన్నాయి అన్నట్టు. సృష్టిలో ఎంతటి సమ్మోహన అంతేకాదు, ఈ సృష్టి నిర్మాణం లోపల ఎంతటి సమ్మోహన ఆకర్షణ శక్తి ఉందో అంతేకాదు, అంతకన్నా అధికమైన సమ్మోహన ఆకర్షణ శక్తి మహిళలో నిక్షిప్తమైంది. అంటే దేవుని యొక్క సృష్టి ఏదైతే ఉందో ఈ సృష్టి లోపల మనకు సమ్మోహన శక్తి ఉంది, ఆకర్షణ శక్తి ఉంది. సృష్టి మొత్తం లోపల ఇది అంతకన్నా ఈ సృష్టి లోపల ఎంతటి సమ్మోహన ఆకర్షణ శక్తి ఉందో అంతకన్నా గొప్ప అధికమైనటువంటి సమ్మోహన ఆకర్షణ శక్తి మహిళలో నిక్షిప్తం కావించబడ్డది. ఇది దేవుని యొక్క సృష్టి రహస్యము, సృష్టి యొక్క వైచిత్ర్యం అన్నా కానీ అతిశయోక్తి కాదన్నట్టు. అధికమైన సమ్మోహన ఆకర్షణ శక్తి సృష్టి అంతటికన్నా ఎక్కువ స్త్రీ లోపల ఉందన్నట్టు. సృష్టి రహస్యం అది, మనమేం చెప్పలేం దానికి. ఈ రకంగా మనకు చూస్తూ ఉంటే నినాదాల లోపల దైవిక ఆధ్యాత్మిక సంబంధమైన నినాదాలు ఉంటాయి.
ఆ నినాదాల లోపల, ఆ స్తోత్రాలన్నిటి లోపల కూడా ముందుగా స్త్రీ పేరే ఉచ్చరించబడుతుంది అన్నట్టు. ఉదాహరణకు పార్వతి, పతే, హరహర, మహాదేవ అన్నాం. దేవుడైనటువంటి మహాదేవుడు శివుణ్ణి స్తోత్రం చేసే ముందు పార్వతీపతి అంటున్నామంటే, నీవు పార్వతికి పతి కావడం వల్ల మేము నిన్ను స్తుతిస్తున్నాము, నీకు స్తోత్రం చేస్తున్నామని అర్థం అన్నట్టు. పార్వతీపతి హరహర మహాదేవ అంటే ఇక్కడ కూడా స్త్రీ పేరే ముందు వచ్చేసింది అన్నట్టు. లక్ష్మీనారాయణ, ఇదొక విచిత్రం అన్నట్టు. లక్ష్మీ నారాయణ, నారాయణుడు లక్ష్మికి పతి అయినందుకనేమో ఆయన యొక్క నినాదం లోపల లక్ష్మి అనేటువంటి పేరు మొదలొచ్చింది. లక్ష్మి అంటే ఐశ్వర్య ప్రతీక. రాములు సీత అనకు వచ్చినాం, సీతారామ కళ్యాణం అంటున్నాం. రాముడు సీత కళ్యాణం అనడం లేదు మనం. శ్రీనివాసులు పద్మావతి అనడం లేదు, పద్మావతి శ్రీనివాసులే అంటున్నాం అన్నట్టు. ఇలా ముందుగా స్త్రీనే ఉచ్చరించవలసి వస్తుంది మనకు మొత్తం ఈ స్తోత్రాల లోపల కూడా. ఇది సనాతన భారతీయ సంస్కృతి వైభవం లోపల స్త్రీకి ఉండేటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి స్థానము. ఈ నినాదాల ద్వారానే మనం దాన్ని గుర్తించవలసి వస్తుందన్నట్టు మొత్తం మీద. అందుకే ఎక్కడ నారీ పూజింపబడుతుందో అక్కడ సకల దేవతలు పూజించబడినట్లే అంటుంది మన శాస్త్రం. నారీ అంటే స్త్రీ ఎక్కడ పూజించబడుతుందో అక్కడ చాలు మనం అటువంటి భావంతో చూసినప్పుడు దేవతారాధన జరిగినట్టేనటువంటి ఎంత గొప్ప విషయం ఇది శాస్త్రం అంటుంది. ఇంతటి భారతీయ నారి అంటే సనాతన ధర్మంలో మహోన్నత స్థానాన్ని సంతరించుకున్నటువంటి మహిళారత్నం ఈనాడు పాశ్చాత్య ప్రభావానికి లోనై ప్రతి ఇంట్లో ఇప్పుడు మనం పాశ్చాత్య సంస్కృతి ఎక్కడుంది అని అనుకుంటున్నాం అన్నట్టు. ఎంత ఘోరంగా ఉంది ఇప్పుడు పాశ్చాత్య సంస్కృతి అంటే, ఆంగ్లేయులు 200-300 పాటు ఈ దేశాన్ని పాలించినప్పుడు, వాళ్ళ సార్వభౌమాధికారం ఈ దేశంలో ఉన్నప్పుడు ఎంతటి సంస్కృతి మన ఇండ్లల్లో వ్రేళ్ళూనుకోలేదో, పాతుకుపోలేదో, అంతకంటే 10 రెట్లు స్వతంత్ర భారతదేశం లోపల పాశ్చాత్య సంస్కృతి తిష్టి వేసుకొని కూర్చున్నది అన్నట్టు. ఇది చాలా విచారకరమైనటువంటి విషయం. పాశ్చాత్యులు దేశాన్ని వదిలిపోయినరు, కానీ వాళ్ళ సంస్కృతిని మాత్రం 3 పువ్వులు 6 కాయలుగా వికసించే విధంగా అన్ని విధానాలను ఏర్పాటు చేసిపోయినారు మొత్తం మీద. ఇది మనం గమనించడం లేదు. ఈరోజు అన్నిటికంటే మొట్టమొదటి భాష ఏంటి? భాష ఇంగ్లీష్ రాకపోతే జన్మ నిరర్థకం అనేటువంటి ఒక నికృష్ట స్థాయికి మన ఆలోచన విధానం పెరిగిపోయింది అన్నట్టు. చాలా ప్రమాదకరమైనటువంటిది భాష, ఆంగ్ల భాష. ప్రతి ఒక్కరూ 4 ముక్కలు ఇంగ్లీషు దానిలో కలిపి మాట్లాడితేనే వీడు సంస్కారవంతుడు, విద్యావంతుడు అనేటువంటి పరిస్థితి వచ్చేసింది అన్నట్టు. తర్వాత ఇంకా ఆనాడు లేనటువంటి, వాళ్ళు పాలిస్తున్న టైం లోపల లేనటువంటి కొన్ని విషయాలు అవి పాశ్చాత్య దేశంలో ఉండినా కానీ ఇక్కడ లేకుండే. వాళ్ళు వదిలిపోయిన తర్వాత వాళ్ళ సంస్కృతి ఇప్పుడైతే మొత్తం ఛానల్స్, సెటిలైట్ టెక్నాలజీ, గూగుల్స్ అట, మరి ఏదైతే ఉందో మొత్తం మీద యూట్యూబ్, గూగుల్స్, ఇంటర్నెట్, ఇవన్నిటి కేంద్రాలు మొత్తం పాశ్చాత్యుల మూలాల లోపలనే ఉండడం వల్ల వాళ్ళు ఎలాంటి మనకు ఆకర్షణ కొరకు ఛానల్స్ కూడా ఏది లెక్క పెట్టకుండా, సంస్కృతి సంప్రదాయాలను లెక్క పెట్టకుండా ఇష్టం వచ్చినటువంటి విధంగా
వాళ్ళు మనకు బ్రాడ్కాస్ట్ చేస్తూ ఉన్నారు. అవి ఎంత అశ్లీలంగా తయారైపోతున్నాయంటే సీరియల్స్ అనుకోండి, సినిమాలు అనుకోండి, ఇవి జబర్దస్త్ లాంటి ఇవి ఏవైతున్నాయో, అసలు ఇంట్లో టీవీ ఉంటే తండ్రి ఉన్నప్పుడు కొడుకు చూడాలా, తల్లి ఉన్నప్పుడు కొడుకు చూడాలా, చెల్లి అక్కలు ఉన్నప్పుడు అందరు కలిసికట్టుగా చూడాలా అంటే వాస్తవంగా చాలా నికృష్టమైనటువంటి స్థితి లోపల ఆ సీరియల్స్ తయారైపోతున్నాయి అన్నట్టు. వాటి లోపల నుంచి ఏది మనము ముట్టుకోకూడదో వాటిని మాత్రమే ముట్టుకుంటున్నాము. అందులో ఎగ్జాంపుల్గా వస్త్రాలంకరణ, కేశాలంకరణ. మనకు ఇటువంటి సినిమాల ద్వారా, టీవీ సీరియల్స్ ద్వారా ఏవైతే అందుతున్నాయో స్త్రీల విషయం లోపల ప్రాకృతికమైనటువంటి హద్దులు, అంటే భారతీయ సంస్కృతి, మనకు సనాతన భారతీయ సంస్కృతి విధించినటువంటి హద్దులు, స్త్రీలకు పురుషులకు అందరికీ హద్దులు ఉన్నాయన్నట్టు. పురుషులు ఇంకొక రకంగా అధిగమించి బ్రతుకుతూ ఉన్నారు. స్త్రీలైతే ప్రత్యేకంగా వస్త్రాలంకరణ, కేశాలంకరణ విషయంలో మన సంస్కృతిని అధిగమించి ముందుకు వస్తున్నటువంటి విషయాలు మనం అనుభవంలో చూస్తూనే ఉన్నాం. కాబట్టి పట్టజాలక కొందరు స్వామీజీలు, కొందరు సామాజిక ఉద్యమకారులు, తర్వాత ఇలాంటివన్నీ మనం అక్కడక్కడ చూస్తాం. విధర్మీయులు ప్రత్యేకంగా ఈ విషయం లోపల ఏమంటా ఉన్నారు, ముందు వస్తుంది ఆ విషయము. ఇక్కడ కేశాలంకరణ విషయం తీసుకుందాం. మన సంస్కృతి లోపల ప్రతి దానికి ఒక అర్థం ఉంది. కురులు అల్లుకోకుండా వదులుగా వదలడం వెనక, జడ అల్లుకోకపోవడం, జుట్టు వేసుకోకపోవడం అవుతుందో, కురులు అల్లుకోకుండా వదులుగా వదలడం వెనుక ఎంత అద్భుతమైనటువంటి ఒక స్థితి ఉంది, ఎంత ఒక పట్టుదలకు ప్రతీకలో ఎందుకు అట్లా అనేటువంటి విషయంకి వస్తే, రామాయణంలో, మహాభారతంలో మనం కొన్ని విషయాలు స్పృశించవలసి వస్తుందన్నట్టు. సీతను అపహరించినటువంటి రావణుడు, సీత రావణుని రథంపై ఎక్కిన క్షణం లోపలనే ఎంతో దుఃఖం లోపల మునిగిపోయినటువంటి సీతమ్మ ఒక శపథం చేసిందన్నట్టు. అప్పుడే ఆమె ఆశ్రమం లోపల స్నానం చేసి పూజా వ్యవహారాల కొరకు ఆమె అట్లా ఉన్నప్పుడు రావణుడు రావడము, అట్లా తీసుకొని పోవడం, అదే పరిస్థితి లోపల ఆమె ఒక శపథం చేస్తున్నట్టు. ఏంటంటే, నేను ఇటువంటి దుర్మార్గుని సంహారం జరిగేంత వరకు మళ్ళీ కురులను ముడివేయను, అల్లుకోను అని శపథం చేసింది అన్నట్టు. శపథం లోపల ప్రతి ఒక్క శపథం వెనక ఏదైనా ఒక వ్రతం పట్టుదల ఉందంటే తప్పకుండా అది జరిగి తీరుతుంది అన్నట్టు. పట్టుబట్టే వాళ్ళ పట్టుదల మీద డిపెండ్ అయి ఉంటుంది, ఆధారపడి ఉంటుంది మొత్తం మీద. ఆమె అనేక చేసినటువంటి నామస్మరణ, ప్రార్థన, ఎన్నెన్నైతే ఆమె సాధనలు చేసిందో వాటన్నిటి లోపల ఈ రావణ సంహారం జరిగితే కానీ ఈ జుట్టు ముడివేసుకోనని శపథం పూనినందుకు దేవుడు ఏ శపథము నువ్వు పూనినప్పటికైనా కానీ, ఏ తపస్సు నువ్వు చేసినప్పటికైనా కానీ నీ పట్టుదల ప్రధానంగా నీకు తప్పకుండా ఆ శక్తిని ప్రసాదిస్తాడు అన్నట్టు. దేవుడు ఎలాంటి వాడంటే భూమి లాంటి వాడు. భూమిలో ఏ పంట మనకు ప్రత్యక్షంగా కనిపించకున్నా వేసిన ప్రతి పంట 1కి 1000 బయటకు వస్తుంది అన్నట్టు. ఇది మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అంతే, కోరింది ఎవరు ఏం కోరుకోడు. విత్తిన విత్తెట్ల 1కి 1000 బయటకు వస్తుందో, కోరిన కోరికలు, పట్టిన పట్టుదల కూడా మనకు
సాధించబడే విధంగా దేవుని యొక్క సహకారం ఉంటుంది అన్నాడు మొత్తం మీద. అలా ఆమె కురులను అట్లాగే పట్టుదలతో ఇంకా జుట్టు కట్టు వేయకుండా ఉంచుకోవడం వల్ల ఏమైపోయిందంటే రావణ సంహారం జరిగి తీరింది అన్నట్టు. ఆ వార్త విని మళ్ళీ పునః పట్టాభిషేకం టైం లోపలనే ఆమె మళ్ళీ కేశాలంకరణ చేసుకుని అల్లుకోవడము జుట్టేసుకోవడము జరిగిందన్నట్టు. మహాభారతంలో కూడా ఇటువంటిది ఒక ఘట్టం అన్నట్టు. జూదానికి ఆహ్వానించినటువంటి దుర్యోధనాదులు శకుని కుట్రల ద్వారా అందులో ద్రౌపదిని కూడా జూదంలో పెట్టడం వల్ల వాళ్ళు గెలవడం ఎంత మహాభారతం లోపల మనందరం చూసిందే. అప్పుడు నిండు సభ లోపల ఆమె వస్త్రాపహరణానికి ప్రయత్నిస్తున్నటువంటి వేళ రకరకాల విధాలుగా ప్రాధేయపడుతున్నప్పుడు, ఇలాంటి జరగకూడదని ఆమె అంటున్నప్పుడు అది ఏది పట్టించుకోకుండా దుర్యోధనుడు ఇంకా నువ్వు నా మహారాణివే, వచ్చి నా దాసివే, ఇక్కడ వచ్చి తొడలపై కూర్చో అని చెప్పేసి సైగ చేస్తాడన్నాడు. అన్నీ మరిచింది ద్రౌపది, కానీ ఆ ఒక్క మాట మరవలేదన్నాడు. అప్పుడు ఆమె మనసు లోపలనే శపథం చేస్తుంది, తర్వాత భీమునికి చెప్తుంది అన్నట్టు. ఎవడైతే నన్ను తన తొడల మీద కూర్చోమని సైగ చేసిండో దుర్యోధనదుడు, ఈ కురులు ఇప్పుడు నేను, ఎందుకంటే ఆ రోజు ఆమె బహిష్టమైనటువంటి సందర్భం లోపలనే దుశ్శాసనుడు లాక్కొని పోవడం, స్నానం చేసి ఇట్లా కురులు ఆరబోసుకుంటున్న టైం లోపలనే వాడు రావడం, లాక్కొని పోవడం జరిగింది. ఈ పరిస్థితి లోపల నన్ను వాడు ఇటువంటి అవమానం పాలు చేసినందుకు నాది ఒక శపథం భీమ, నీత దమ్ము ధైర్యం ఉంటే దుర్యోధనుని యొక్క ఏ తొడలపై నన్ను కూర్చోమని సైగ చేసిండో ఆ తొడలను నీ గద ద్వారా పగలగొట్టి ఆ పగిలిన తర్వాత వచ్చేటువంటి రక్తాన్ని నాకు తెచ్చి చూయించాలే, ఒక బొట్టు, సన్నని బొట్టు నా కురులకు అంటించాలి, రక్తం యొక్క బొట్టు తిలకం. అప్పుడు మాత్రం ఈ కేశాలను అలంకరణ చేసుకుంటా, అప్పుడు ఎవరో జుట్టు వేసుకోనని చెప్పేసి ఆమె కూడా శపథం చేసింది. శపథం లోపల శక్తి ఉంది కాబట్టి అనుకున్న ప్రకారంగానే తొడలు పగిలిపోవడం జరిగింది. ఆ రక్తపు చుక్క తెచ్చి అంటించిన తర్వాత ద్రౌపది అటువంటి పరిస్థితి లోపల మళ్ళీ జరిగినటువంటి విషయాలు ఉన్నాయన్నట్టు. అయితే ఇటువంటి కురులు జుట్టేసుకోవడం, ముడివేసుకోకపోవడం వెనక ఇంత అద్భుతమైనటువంటి నేపథ్యం, అద్భుతమైనటువంటి ఐతిహాసిక ఘట్టం ఏదైతుందో మనకు ఉన్నదన్నట్టు. మనం అయితే ఇప్పుడు మనము అలాంటి పట్టుదలలు ఏమైనా ఉన్నాయా మనకు? అలాంటి ఆపదలు ఏమైనా వచ్చినాయా? ఏమీ రాలేదు. కాబట్టి మన సనాతన భారతీయ సంస్కృతి ప్రకారంగా మన కేశాలంకరణ ఉండడము ఎంతో మంచిదని చెప్పేసి వస్త్రాలంకరణ, ఇది మన ఇప్పుడు కేశాలంకరణ, వస్త్రాలంకరణ విషయానికి వస్తే సమ్మోహన శక్తి, సౌందర్యము, ఆకర్షణ ఏదైతుందో సర్వాంగ వైభవంలో సృష్టికి అందాన్ని సంతరింపజేసే మహిమాన్విత మూర్తి స్త్రీ. అంటే సృష్టి అట్లా ఉన్నది. సమ్మోహన శక్తి, సౌందర్యము, ఆకర్షణ, సర్వాంగ వైభవం ఏదైతుందో అది ఉంది అంతే. సృష్టి దాని యొక్క రహస్యం అన్నట్టు. దీన్ని సంతరింపజేసే మహిమాన్విత మూర్తి స్త్రీ. కాబట్టి కొన్ని శతాబ్దాల క్రితం మన దగ్గర ఒక మహాయోగి, వేమన యోగి పుట్టి, ఆయన ఎంత గొప్ప సామాజిక దర్శనాన్ని చేసుకున్న వ్యక్తి, సమాజం లోపల ఉండేటువంటి అవకతవకలని సరిదిద్దడంలో ఆయన రాసినటువంటి పద్యాలు 4002 పద్యాలు ఉంటాయి వేమన శతకం లోపల. అయితే ఒక్కొక్క పద్యం లోపల సమాజం లోపల ఉండేటువంటి ఏదైతే అవలక్షణాలు ఉన్నాయో వాటిని తనదైన శైలి లోపల ఎత్తి చూపిండు అన్నట్టు. నిర్మోహమాటంగా స్త్రీ పురుష సంబంధ విషయం లోపలైతే చాలా పద్యాలు ఉన్నాయి ఇతడి మొత్తం మీద. అన్ని అక్షర సత్యంతో కూడుకున్న పద్యాలు. మొహమాటానికి మనము అట్లా కాదు ఇట్లా కాదు అన్నా కానీ
ఆయన పద్యం లోపల అక్షర సత్యం ఉందన్నట్టు. అలాంటి పద్యాలన్నిటి లోపల కూడా వేమన అతను ఏమన్నాడు, స్త్రీ పురుష సంబంధ విషయం లోపల సృష్టి లోపల స్త్రీని పరమాత్ముడే ఆ రకంగా సృష్టించాడు. అదంతే, తన ఇంతకుముందు చెప్పినట్టు సృష్టి అంతటికీ భగవంతుడు ఎంత టెక్నాలజీని యూజ్ చేసిండో అంతకంటే గొప్ప టెక్నాలజీ ఏదైతుందో స్త్రీ సృష్టి లోపల పెట్టిండు భగవంతుడు. అమ్మలగన్న అమ్మ, ముగ్గురు అమ్మలగన్న అమ్మ అని ఆమెనే స్తోత్రం చేస్తూ ఉంటాం మనం. మొత్తం మీద ఏమంటాడు ఏమన్నా అంటే ఒక హితోపదేశం, ఓరి మానవులారా మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు జాగ్రత్తగా ఉండేటట్లు మహిళలు కూడా, నారీమణులు కూడా చూస్తూ ఉండాలి, మొత్తం మీద సహకరిస్తూ ఉండాలి. వెర్రివానికైనా వేషధారికైనా, చాలా గొప్ప దార్శనిక. ఎవడు మూసుకుంటే మూసుకుపోయేటువంటిది కాదు. వెర్రివానికైనా వేషధారికైనా, రోగికైనా పరమయోగికైనా. చూడండి, రోగికైనా పరమయోగికైనా స్త్రీని చూడగానే చిత్తంబు రంజిల్లు విశ్వద అభిరామ వినరవేమ అన్నాడు అన్నట్టు. ఒక పిచ్చోడు ఉంటే కూడా అందమైనటువంటి యవ్వనవతి స్త్రీని చూస్తే వాడు స్పందిస్తాడు. కామ వికారం వాళ్ళ లోపల కూడా రావడానికి అవకాశం ఉందన్నట్టు. వేషధారికైనా, వేషధారి అంటే సన్యాసం తీసుకున్నటువంటి వాళ్ళు, లేక ధార్మిక వస్త్రాలంకరణ చేసుకొని ఆశ్రమాలను స్థాపించిన వేషధారికైనా, రోగికైనా, మనము రోగగ్రస్తులం అయిపోయి ఏదీ తోచకుండా వైద్యశాలలో హాస్పిటల్స్లో పడి ఉన్నప్పటికైనా అటువంటి వాడు కూడా అందమైనటువంటి స్త్రీలు సేవకు అక్కడ ఉండేటువంటి వాళ్ళని చూస్తుంటే కొంచెం తన రోగాన్ని ఆ మోహన శక్తి లోపల పడి, సమ్మోహన శక్తి లోపల పడి వాడు కొంచెం సంతోషించడానికి ప్రయత్నం. రోగికైనా, పరమయోగికైనా, పరమయోగి మనకు బ్రహ్మర్షి విశ్వామిత్ర లోపల వస్తుంది మొత్తం మీద. చూడండి, అతడికి నిర్జలోపవాసం లోపల సృష్టికి ప్రతిష్ఠ చేయాలనే సంకల్పం నుంచి నిర్జలోపవాసం లోపల కూర్చున్నటువంటి విశ్వామిత్రుడు కూడా ఇంద్రుని యొక్క సమ్మోహనాస్త్ర ప్రయోగం ఎప్పుడైతే భూమి మీదకి వస్తుందో, మేనక ఈయన తపస్సు భంగం చేయాలని చెప్పేసి ఒక యవ్వనం అందమైనటువంటి స్త్రీకి ఈ రకంగా భూమి మీదకి పంపించేస్తే అతడు అంతవరకు యోగ స్థితిలో ఉన్నటువంటి వాడు, నిర్జలోపవాసం చేస్తున్నటువంటి వాడు అయినప్పటికైనా కానీ కళ్ళు తెరిచి మేనకను చూసే వరకే ఏ మూలన బీజ రూపం లోపల దాగినటువంటి కామ ఉత్ప్రేరకం అనేది ఆయనను ఆవహించింది అన్నట్టు. ఆవహించి ఆమెతో కాపురం చేసిన తర్వాత ముందటి చరిత్ర మనకందరికీ తెలుసు. ఒక అమ్మాయి పుట్టడము, అవన్నీ జరిగిపోయినాయి అన్నట్టు. అంటే అంతటి గొప్ప తపస్సంపన్నుడు కూడా ఆ తపశ్శక్తిని, ఆ సమ్మోహనం ద్వారా కోల్పోయి తిరిగి తప్ప చేయవలసి వచ్చింది అన్నట్టు. యోగికైనా, రోగికైనా, పరమయోగికైనా. పరమయోగి అంటే ఒట్టి యోగి కాదు, స్త్రీని చూడగానే చిత్తంబు రంజిల్లు. ఇవన్నీ నఖరాల మాట్లాడినా, ఎన్ని మాట్లాడినా సృష్టి నియమం ఏదైతుందో, సృష్టి లోపల ఉండే వైచిత్ర్యం ఏదైతుందో, భగవత్ సృష్టి లోపల అటువంటి విభూతితో కూడుకున్నటువంటి స్త్రీ కాబట్టి మనం ఎన్ని మాట్లాడినప్పటికైనా కానీ సత్యాన్ని దాచుకోలేము. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి వేమన్న అన్నాడు. వ్యాసుల వారు కూడా చాలా విషయాలు ఇట్లా చెప్పేసాడు. మొత్తం మీద వ్యాస భారతం లోపల కూడా వ్యాసుడు రచించినటువంటి అక్కడ వ్యాసుల వారు తన శిష్యులకు చెప్తూ ఉంటాడు అన్నట్టు. స్త్రీ విషయం లోపల చాలా జాగ్రత్తగా ఉండాలి నాయన, సాన్నిహిత్యంతో లెక్కలేదు. ఎవరైనా ఏకాంతవాసం యవ్వనం లోపల స్త్రీతో గడపకూడదు. ఎక్కువ మాట్లాడి మీరు ఇటువంటి బ్రహ్మచార్య స్థితి లోపల ఉన్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలంటే వాళ్ళు వ్యాస భగవానునికి మేము మీ శిష్యులము స్వామీజీ,
మేము మీ శిష్యులము, మీ దగ్గర ఉండే సంస్కారం అంతా మాకు అబ్బింది, ఏ స్త్రీని చూసినా మేము వికారం చెందబోము అంటారు అన్నట్టు. మొత్తం మీద వ్యాసుని సుశిక్షణ లోపల ఉన్నటువంటి గొప్ప సాధనా తత్పరులు ఆ శిష్యుల ద్వారానే వ్యాసుడు ప్రపంచానికి అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని అందించాడు. భారతం అయితే, భాగవతం అయితే, 18 పురాణాలు అయితే అతని ద్వారానే అందినాయి అన్నట్టు. అటువంటి శిష్యులు ఎవరైతున్నారో, అన్ని రకాల సాహిత్య మంథనం లోపల సహకరించినటువంటి శిష్యులు ఎవరైతున్నారో వాళ్ళకే పరీక్ష పెట్టేస్తాడు వ్యాసుడు. కాదని ఆయన జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ శక్తి అలాంటిది, అంగంగ వైభవం మొత్తం స్త్రీ లోపల, సృష్టి లోపలటువంటి ఆకర్షణ ఉంది బాబు. కాబట్టి మనం సురక్షితులై ఉండాలంటే వాళ్ళు కాదు అని ఛాలెంజ్ చేస్తారు గురువుకి. మంచిది అని చెప్పేసి అతడే స్త్రీ వేషం ధరించి వాళ్ళని పరీక్షిస్తాడు. వ్యాసుడే చూద్దాం ఈరోజు రాత్రికి అని చెప్పి స్త్రీ వేషం ధరించి వాళ్ళ కుటీరా లోపలికి, ఒకరి కుటీరం లోపలికి పోయిన తర్వాత ఎవరైతే ఏమీ కాదు మా నిగ్రహ సంపన్నతకు మేము ఎప్పుడు చలించకపోము అని చెప్పేసి ఎవరైతే ఛాలెంజ్ చేసినారో అటువంటి శిష్యుని కుటీరం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ శిష్యుడు ఆటోమేటిక్ చలించిపోతాడు. గురువు చెప్పిన మాటలన్నీ మర్చిపోయి అతడు ఆ సమ్మోహనం లోపల పడిపోయి ఉన్నప్పుడు వ్యాసుడు తన నిజ రూపం చూపిస్తాడు. ఏమిరా నాయన నీవేమన్నావు, ఏమైపోయిందంటే ఇప్పుడు క్షమాపణ పెడతాడు. నేను అన్నట్టే రాయండి అని చెప్పేసి వ్యాసుడు వాళ్ళకి చెప్తా ఉంటాడు అన్నట్టు. అయితే ఈ వేమన్న ఈ పద్యం వ్రాసిన కాలము శతాబ్దాల క్రితం మాట. అప్పటికి ఇంకా ఈ పాశ్చాత్య సంస్కృతి లేదు, కాలి వ్రేళ్లను మూసుకునేంత పెద్ద చీర, తలపై వేసుకోవడానికి విశాలమైన కొంగు, బయటికి కనిపించని వక్షస్థలం, సాక్షాత్తు అమ్మవారిలాగా లక్ష్మీ, సరస్వతి, పార్వతీదేవిలాగా అప్పుడు కనిపించేటువంటి స్త్రీలు ఆ రోజుల లోపల అటువంటి వస్త్రాలంకరణ, దేవతలకు పోలిన వస్త్రాలంకరణ ఉన్నప్పటికైనా అటువంటి వస్త్రాలంకరణ లోపల ఉన్నటువంటి స్త్రీల కాలం లోపలనే ఈ మాటలు వేమన్న అన్నాడంటే ఎంత ఒక ఆలోచన చేయాల్సిన విషయం అన్నట్టు. అతడే కనుక ఈరోజు ఇలాంటి ఇష్టారాజ్యమైన వస్త్రాలంకరణను చూస్తే ఇంకెన్ని పద్యాలు రాసేవాడో అనిపిస్తుంది అన్నట్టు. చూడండి, వస్త్రాలంకరణ, కేశాలంకరణ అయిపోయింది. కనిపించకుండా ఉండే ఆవగింజంతా బొట్టు బలత్కారంగా పెట్టుకోకపోవడమే బెస్ట్ అంటున్నారు. చాలా బాధాకరమైనటువంటి విషయము. ఇప్పుడు ముస్లింలు, క్రిస్టియన్లు బొట్టుకు వ్యతిరేకులు. అయితే దీనికి తోడు మనకు పాశ్చాత్య సంస్కృతి యొక్క ఉద్ధృతి. ఏమైపోయింది మన పిల్లల లోపల ఇప్పుడు బొట్టు ఆవగింజంతా ఏదో ఉందో లేదో అన్నట్టు. గాజులైతే తగ్గిపోయినాయి అన్నట్టు. చేతి నిండా గాజులు ఉండేటువంటి మన సనాతన భారతీయ సంస్కృతి ఏదైతుందో ఇప్పుడు ఒక్క గాజుకొచ్చింది, అవి కూడా తీసేస్తూ ఉన్నారు మొత్తానికి. గొప్ప గొప్ప విద్యావంతులు ఎవరబ్బా అంటే గాజులు లేనివాడు, బొట్టు చిన్నగా ఉన్నటువంటి వాడు. మెడలో ఎలాంటి ఆభరణాలకు నోచుకొని మెడలు. వీళ్ళు గొప్ప సంస్కృతి అంటే గొప్ప హోదా మెయింటైన్ చేస్తున్నటువంటి వాళ్ళు అన్నట్టు ఈ రోజుల లోపల. ఆవగింజంత బొట్టు, ఎందుకంటే వాళ్ళు చదువుకుంటున్నటువంటి వాతావరణం అట్లా తయారైపోయింది. బొట్టు పెట్టుకొని పోతే అవహేళన పాలు చేసేటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. సంస్కృతి కూడా అట్లా మారింది. ఎదురు తిరగడానికి వీలు లేకుండా ఇంట్లోనే టీవీలు అవి చూస్తూ ఉన్నా కూడా అట్లాగే ఉండాలనుకుంటాం. మొత్తం కనిపించని ఆవగింజంత బొట్టు, గాజులే లేని చేతులు. ఏదైనా ఒక వాచ్ కూడా లేకుండా పోయినా ఈరోజు వాచ్ కూడా వాళ్ళు పెట్టడం లేదన్నట్టు. సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత చేతికి గాజులు లేవు, నొసట ఆవగింజంత బొట్టు ఉంటుందో ఉండదో అనేటువంటి బొట్టు. ఏంటిది సంస్కృతి? ఇంతవరకు కేశాలంకరణ విషయం లోపల చెప్పినటువంటి విషయం ఇక్కడ ఇంకోటి వస్తుంది అన్నట్టు.
సనాతన భారతీయ సంస్కృతియే గొడ్డలి పెట్టు లాంటి విషయం ఇది. ఏంటిది? కనిపించని బొట్టు, గాజులు లేని చేతులు. దురదృష్టవశాత్తు మన దేశం లోపల ఈ రెండు పరిస్థితులు ఎప్పుడు వచ్చేటువంటి అంటే మెడలో ఆభరణాల అలంకరణ లేకపోవడము, నొసట బొట్టు లేకపోవడము, చేతికి గాజులు లేకపోవడము మన సంస్కృతి లోపల సాధారణంగా వైవిధ్యం ప్రాప్తించినప్పుడు. దురదృష్టవశాత్తు వైధవ్యం ఎప్పుడైతే ప్రాప్తిస్తుందో యవ్వనం లోపల కానీ ఎప్పుడే కానీ అట్టి ఘోర స్థితికి నిరసనగా అంటే నేను అనుకున్నది ఏంటిది అయింది ఏంటిది అని చెప్పేసి అప్పుడు వైధవ్యం ఏర్పడ్డప్పుడు భర్త మరణించిన సందర్భం లోపల ఒక నిరసన భావం అనేది మనసులో వచ్చేటువంటిది స్త్రీకి. ఏంటిది ఇట్లెందుకు అయిందని చెప్పేసి ఆ నిరసనకు ప్రతీకగా ఒక విధంగా దేవునిపైనే అలక వహించినట్టు అటువంటి దానికి ప్రతీకగా బొట్టు గాజులను త్యజించేటువంటి వారు మన పూర్వీకులు అన్నట్టు. త్యజించమనే ఉద్దేశం కాదు, అంటే వాళ్ళు అట్లా ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు అన్నట్టు. ఏమిటి నేనేమనుకుంటే ఏమైపోయింది ఇదంతా మొత్తం మీద, ఇటువంటి భావనతోని బొట్టును గాజును త్యజించేటువంటి వాళ్ళు. ఈనాడు అలాంటి అమంగళకరమైనటువంటి పరిస్థితి లేని వారు కూడా సహితం అంతా అన్ని విధాల భర్తతో పిల్లలతో అంత బాగా ఉన్నటువంటి పరిస్థితులు, అమంగళకరమైన పరిస్థితులు ఇంతమూలు చెప్పినట్టు వైధవ్యం లాంటి అమంగళమైన పరిస్థితులు ఏమీ లేనప్పటికైనా కానీ 100% పాశ్చాత్యులను అనుకరించినట్లు ఉంటున్నారు. అందరు కాదు, కొందరు 100% పాశ్చాత్య నాగరికతను అనుకరించినట్లు. జనరల్గా చెప్తున్నది ఏంటంటే ఈ 50 years ఏజ్ ఉన్నంత వరకు పూర్వీకులు మన ఇంకా ఓల్డ్ ఏజ్ వాళ్ళైతే ఉన్నారు, వాళ్ళేం అభ్యంతరం లేదు. ఇప్పుడు అప్ టు 50 years ఏజ్ వరకు ఏంటంటే పాశ్చాత్య నాగరికతకి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతున్నారో అందులోపల అందరని కాదు, కొందరి ఉద్దేశించే మాట్లాడుతున్నాం. మరి సంస్కృతి విలువలు తెలియకుండా పాశ్చాత్య సంస్కృతే మాకు పట్టుగొమ్మ అనుకునేటువంటి కొంతమంది గురించే మాట్లాడుతున్నాం, అందరి గురించి కాదు. ఎవరు స్పందించకూడదు. ఇట్టి పరిస్థితులతో ఏమైపోతుంది, మొత్తం మీద భరతమాత నొచ్చుకుంటుంది అనేది మనం గమనించాలి. ఈ దేశం భారతదేశం, ఎంత గొప్ప పేరు భారతదేశానికంటే భారతీయుల మనం. భా అంటే నీ దేహాన్ని ప్రకాశింపజేసే దివ్య ఆత్మ ప్రకాశమే భా అనే ఒక అక్షరానికి అర్థం. రతః అంటే నీ దేహాన్ని ప్రకాశింపజేసే దివ్యమైన ఆత్మ ప్రకాశములో నీ మనసు రమించే విధంగా నేను సంస్కరించేటువంటి సంస్కృతే సనాతన భారతీయ సంస్కృతి. సనాతన ఎందుకు పేరు వచ్చిందంటే ఆది అంతాలు లేనటువంటిది, ఆద్యంతరహితమైనటువంటిది మన భారతీయ సంస్కృతి అన్నట్టు. మొత్తం మీద ఇటువంటి సంస్కృతి గల దేశం కాబట్టి భారతదేశం అని పేరు వచ్చింది. మరి ఇంకొక విషయానికి వస్తే మహిళామణుల యొక్క పేరు ప్రఖ్యాతంగా ఇందులో భారతమాత అని కూడా అన్నమన్నట్టు. భారతమాత ముద్దు బిడ్డలమైనటువంటి మనం ఆ భారతమాత యొక్క బొమ్మను చూస్తుంటే మనం పోల్చుకుంటే మనకు అర్థమైపోతుంది అన్నట్టు. ఇక ఇంకొక విచిత్రం పర్సనల్గా నాకు అనిపించేది ఏంటిదంటే పురుషులున్నరే అర్ధనగ్నంగా తిరిగిన ఎవరికి ఎలాంటి వికారాలు రావు, ఆకర్షణ అసలే ఉండదు పురుషుల లోపల. వాడు బనియన్ మీద తిరిగితేమి, చెడ్డి మీద తిరిగితేమి, బనియన్ వదిలి తిరిగితేమి, లుంగి పైకి కట్టుకొని తిరిగితేమి, మోకాళ్ళ పైకి లుంగి కట్టుకొని తిరిగితేమి, ఎవరికి ఎలాంటి ముందు వాళ్లకు స్త్రీలకు పెద్ద వికారం ఏం కలగదు. పురుషుని ఆ రకంగా అర్ధనగ్నంగా చూస్తే ఆకర్షణ అసలే ఉండదు. ఎందుకు ఉండదంటే
అన్ని బట్టల లోపల ఉంటేనే ఆకర్షణ, లేకపోతే ఏదో అట్లా అనిపిస్తుంది అన్నట్టు. అంటే భగవంతుని యొక్క సృష్టి లోపలనే అటువంటి పరిస్థితి ఉంది. పురుషునికి పెద్ద ఆకర్షణ అనేటు ఉండదు, వాని చూస్తే వికారం చెందే అవకాశం ఉండదు అన్నట్టు. ఇట్లా ఉంటుంది వాని వస్త్రాలంకరణతోని. ఎలాంటి వాడు బనియన్ మీద ఉంటేమి, బనియన్ లేకుండా ఉంటేమి, లుంగి మోకాళ్ళపైకి ఇట్లా మడుచుకొని ఉంటేమి, ఇది కామన్గా నడుస్తూ ఉంటుంది. ఎవరు పట్టించుకోరు, దానికి ఆకర్షణ లేదు మన లోపల, అసలే ఉండదు. ఉదయం నిద్ర లేచింది మొదలు స్నాన పానాదులు అయ్యేంత వరకు ఇట్లాగే సాగుతూ ఉంది. బనియన్ లేకుండా ఉంటాము, లొంగిపాయ కట్టుకొని ఉంటాం, లేకపోతే చెడ్డీల పైన ఉంటాడు పురుషుడు స్నానం చేసేందుకొరకు. ఇటువంటి శుభ్రత విషయం లోపల అలాంటి వాడు బయటికి వస్తే మాత్రం పురుషుడు వాని యొక్క అర్ధనగ్న స్థితితోని ఎలాంటి వికారం ఎవరికి కలగనప్పటికైనా కానీ బయటికి వచ్చే ముందు మాత్రం వాడు పురుషుడైనటువంటి వాడు ఫుల్ షర్ట్, ప్యాంటు, ఇంకా హై లెవెల్కి వెళ్ళిపోతే సూటు, షూస్, సాక్స్, ఇవన్నిటితోని వాని ముఖమొక్కడే కనిపిస్తుంది, గొంతు ముఖమొక్కడే కనిపిస్తుంది. టై కట్టుకుంటే ఇంకా ఏమీ కనిపించదు వానికి మొత్తం మీద. అటువంటి పరిస్థితి లోపల పురుషుడు బయటికి వస్తాం. వాడు ఎట్లున్నా ఎవరికి ఆకర్షణ లేకపోయినప్పటికైనా కానీ వాడు బయటికి వచ్చే ముందు అట్లా ఉంటాం. మనం టీవీ యాంకరింగ్ లోపల చూస్తూ ఉంటాము. టీవీ యాంకరింగ్ లోపల కొన్ని సభలు డిబేటింగ్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆప్కి అదాలత్ అంట, ఇటువంటివి ఉంటూ ఉంటాయి. సినిమా యాక్టర్స్ వీళ్ళందరూ ఉంటారు అక్కడ. మొత్తం మీద ఫుల్ సూట్ లోపల ఉంటారు పురుషులు, వాళ్ళంతా ఫుల్ సూట్ లోపల. అదే అక్కడ చేరినటువంటి స్త్రీల పరిస్థితి చూస్తుంటే చాలామంది ఇప్పుడు అక్కడ యాంకర్స్ కూడా ఫుల్ డ్రెస్ లోపల ఉంటారు, మంచి షర్ట్లు కూడా వేస్తూ ఉంటారు, షర్ట్ షల్వార్ అవన్నీ ఉంటాయి మొత్తం మీద. కానీ చాలా మట్టుకు చూస్తూ ఉంటే ఈవెన్ సినిమా లోపల చూడండి, టీవీ సీరియల్స్ లోపల చూడండి, వస్త్రాలంకరణ లోపల ఎట్లా ఉన్నా ఏమీ పర్వాలేనటువంటి పురుషుడు ఫుల్ సూట్ లోపల, ఫుల్ డ్రెస్ లోపల ఉంటాడు. వాని ముఖం ఒక్కటే కనిపిస్తుంది, మొత్తం వస్త్రాలతో కప్పబడుతుంది అన్నట్టు. కప్పకపోతే కూడా ఏమీ కాదు వీడికి. కానీ ఎందుకు వాడు అట్లా కప్పుకొని వస్తాడు, ఆ పరిస్థితిని స్త్రీలు ఎందుకు మెయింటైన్ చేయరనేటువంటిది నాకు ప్రత్యేకంగా అనిపిస్తుంది అన్నట్టు. ఎందుకు నిండు డ్రెస్తో పురుషులు వస్తూ ఉంటే ఆ నిండు డ్రెస్ అనేటువంటిది స్త్రీలకు కనిపించకపోవడం కొంచెం అట్లా ఎందుకు ఉండాలి అనేటువంటిది. చూడండి, స్త్రీల విషయం ఎట్లుందంటే దేవుని సృష్టి లోపలనే వాళ్ళకు ఆకర్షణ అనేటువంటిది పెట్టిండు భగవంతుడు. సమ్మోహనం, ఆకర్షణ అనేటువంటి భగవంతుడు పెట్టేసిండు. నఖశిఖ పర్యంతం చూస్తే స్త్రీ అనేటువంటిది నఖశిఖ పర్యంతం, కాలి వ్రేళ్ళు కూడా, చీలమండలు కూడా కనిపించకుండా పూర్వీకులు మెయింటైన్ చేసుకున్నారు అన్నట్టు. చీలమండలు కూడా కనిపించాయి, కాలి వ్రేళ్ళు కూడా కనిపించాయి. ఎక్కడైనా బురద లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ వస్త్రాలను ఎంత ఆ బురద అంటకుండా పైకి ఉంచాలనే విషయంలో కూడా అప్పటి పెద్దలు మందలించేటువంటి వాడు. నఖశిఖ పర్యంతం వస్త్రాలంకరణతో శోభాయమానమై ఉండాలి. ఎందుకంటే స్త్రీ దేహం ఏదైతుందో ఆమూలాగ్రం ఆకర్షణీయం, పురుష జాతిని స్పందింపజేసేటువంటి అటువంటి అమోఘమైనటువంటి ఆ శక్తి అనేటువంటిది స్త్రీ యొక్క అవయవ నిర్మాణం లోపల భగవంతుడు పెట్టింది. మనమేం మాట్లాడలేము దాని మొత్తం మీద. పురుష జాతిని స్పందింపజేసే అద్భుతమైనటువంటి వైచిత్ర్యంతో దేవుడు స్త్రీని సృష్టించినాడు. కానీ ఇట్టి సృష్టి విలువల్ని మనం ఈనాడు కొందరు గౌరవించడం లేదు. నేటి విద్యావేత్తలు, యువ నారీమణులు ఎవరైతున్నారో కొందరు దీన్ని గమనించడం లేదు. ఏది ఏమైనా ప్రాచీన నారీ సంస్కృతి ఏది మన ప్రాచీన నారీ సంస్కృతి అయి ఉండిందో
దాన్ని విధర్మీయులు, విచిత్రమైన విషయం ఏంటిదంటే స్త్రీల విషయం లోపల ప్రాచీన ఋషిమునులు, ఋషిపత్నులు, తర్వాత ఆ యుగాల లోపల రాముని యుగం లోపల, కృష్ణుని యుగం లోపల వీళ్ళంతా ఏదైతే నఖశిఖ పర్యంతం వస్త్రాలంకరణ లోపల జాగ్రత్తలు వహించినరో ఆ జాగ్రత్తలు ఇప్పుడు విధర్మీయులు ఆచరిస్తూ ఉన్నారు అన్నట్టు. మన పూర్వీకులు ఆచరించినటువంటి నారీమణుల వస్త్రాలంకరణ విధి విధానం ఏదైతుందో ఈరోజు విధర్మీయులైనటువంటి నారీమణులు అంటే క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ, ముస్లింలు అనేవారికి వాళ్ళ మాదిరిగా నిండుగా కప్పుకొని పొమ్మని మా ఉద్దేశం కాదు. విధర్మీయులు నారీమణులు పాటిస్తున్నారు. ఎందుకంటే భయభక్తులు మనకున్నాయి, వాళ్ళకు వచ్చేసినాయి. పాశ్చాత్యుల యొక్క నిర్భయత్వం అనేటువంటిది మనను ఆవహించింది అన్నట్టు. ఆనాటి మన ఈ సంస్కృతి అయి ఉండిందో దాని నేటి యువ నారీమణులు తిలోదకాలు ఇస్తున్నారు అన్నట్టు. ఈ ధర్మీయులైనటువంటి వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. యువ నారీమణులు ఎవరైతే ఉన్నారో కొందరు దానికి తిలోదకాలు ఇస్తున్నారు. ఇది అత్యంత విచారకరమైనటువంటి విషయం అన్నట్టు. అయితే విధర్మీయుల మాదిరిగా ఇప్పుడు ముస్లిమ్స్ మాదిరిగా పూరా బుర్ఖా వేసుకోవడము అది కూడా అనడం లేదు నేను. ఎందుకంటే వస్త్రాలంకరణ అనేటువంటిది ఏదైతుందో పూర్తి ముసుగు కూడా అతి ప్రవర్తనే. అతి ప్రవర్తన ఎట్లా అంటే పప్పులో ఉప్పు తినలేనంత ఉప్పు వేసుకున్నట్లే. ఇటువంటి ఇష్టారాజ్యాంగ పాశ్చాత్య వ్యామోహానికి లోబడి ప్రవర్తించడము ఎంత పొరపాటో పూర్తి మూసుకోవడం కూడా అంతే పొరపాటు. కేవలం చెప్పేది ఏంటిదంటే నఖశిఖ పర్యంతం మొత్తం మీద నఖశిఖ పర్యంతం మన యొక్క అంగ ప్రదర్శనలు ఏవైతే ఉంటాయో వాటి లోపల జాగ్రత్త వహించే విధంగా మనకు శాస్త్రాలు చెప్పినవి, ఆచరించి చూపించినట్టు విషయం ఉందన్నట్టు మొత్తం మీద. అంతే నేను చెప్పేటువంటిది. అయితే ఈ విషయాన్ని ఇప్పుడు మన వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. ఎవరు? విధర్మీయులు పాటిస్తున్నారు. ఇదంతా ఏదో విమర్శ కాదు. సనాతన నారీ సంస్కృతి సర్వవిధ సురక్షితమైనందున మన భారతీయ సనాతన ధర్మం లోపల ఉండే నారీ సంస్కృతి ఏదైతుందో కేశాలంకరణ, వస్త్రాలంకరణ, కట్టు, బొట్టు, తర్వాత గాజులు, ఇవన్నీ ఏవైతున్నాయో చేతికి వేసుకునే గాజులు, ఇవన్నీ సనాతన భారతీయ సంస్కృతి లోపల నాటి నారీమణులు ఆచరించినటువంటి విధి విధానం ఏదైతుందో సర్వవిధ సురక్షితమైనందున అటువైపు భారత నారి ప్రత్యేకించి యువనారీమణులు పయనించి భరతమాత గౌరవం కాపాడాలన్నదే ఆకాంక్ష మాది. నచ్చితే ఓకేనండి, లేదా తిరస్కరించండి. ధన్యవాదాలు.